జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మాస్తో పెట్టుకుంటే మడతేడిపోద్ది అన్నట్టు హిందువులతో పెట్టుకుంటే మడత పడిపోతుంది. జబర్దస్త్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. అట్లా నిజానికి గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు. మరే రాష్ట్రంలోనూ లేనట్టుగా గుజరాత్ పోలీసులు అయితే వేగంగా చర్యలు చేపడతా ఉంటారు. అంటే మళ్ళీ వీళ్ళని ఏదో ఇంకొకటి తక్కువ చేసినట్టు కాదు, మళ్ళీ మీరేదో అనవసరంగా మీరు లేనిపోయినట్టు అనుకోవద్దు. వీళ్ళు చాలా బాగా పనిచేస్తారనమాట. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉండవు అనమాట. ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా పనిచేస్తారు. ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఉండొచ్చు, అట్లా రకరకాలు అనమాట. ఆడేంటంటే రాజకీయ ఒత్తిళ్ళు తక్కువగా ఉంటాయి, వాళ్ళు నిజాయితీగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముఖ్యంగా ఈ రాడికల్స్, తీవ్రవాదులు, జిహాదీల విషయంలో గుజరాత్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏంటంటే మొన్న గుజరాత్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. అది గుజరాత్లోని సూరత్ నగరం. మీరందరూ సూరత్ పేరు వినే ఉంటారు. ఈ సూరత్ నగరం చాలా అభివృద్ధి చెందిందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ వస్త్ర పరిశ్రమకు ఈ సూరత్ నగరం పెట్టింది పేరు. అయితే ఈ సూరత్ నగరంలో సయ్యద్పురా అనే ఏరియా ఒకటి ఉన్నది. అర్థమవుతుంది మీక? ఈ సయ్యద్పురా ఏరియా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఏది ఇక్కడ మన హైదరాబాద్లో ఇది పాత బస్తీ ఉంటుంది కదా, ఆ మాదిరిగా అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఆ వర్గం అంటే అర్థం ఇలా మీక? అది ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హిందువులు కూడా నివసిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే హిందువుల జనాభా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ జనాభా ఏంటంటే తక్కువగా ఉంటుంది. అయితే మొన్న వినాయక చవితి పండగ సందర్భంగా ఈ సయ్యద్పురా ఏరియాలో మన హిందువులు ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసినారు. ఏది ఇప్పుడు మన వాళ్ళు అంతటా వేస్తున్నారు కదా, అదే మాదిరిగానే ఇక మన హిందువులు ఏంటంటే ఎవరి జోలికి పోకుండా సంతోషంగా ఆనందంగా ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు ఈ గణేష్ ఉత్సవాలను అయితే నిర్వహించుకోవడం ప్రారంభించారు. అంతేనయ్యా, హిందువులు ఆనందంగా ఈ ఉత్సవాలను చేసుకుంటూ ఉండడంతో అక్కడే ఉన్న కొందరు రాడికల్స్ జీర్ణించుకోలేకపోయినారు. ఏది ఈ యాసిడిటీ, అల్సర్ ఉంటే కడుపులో మంట పడుతుంది చూడు, వాళ్ళకి అదొక తెగులు అనమాట, వాళ్ళకి అదొక జబ్బు. దానివల్ల ఏంటంటే వాళ్ళు జీర్ణించుకోలేరు. మా ఏరియాలో మీరు ఉత్సవాలు జరుపుకునేది ఏందని చెప్పేసి మీ సంగతి చూస్తామని చెప్పేసి మన వాళ్ళందరినీ బెదిరించారు. మీ ఏరియా అంటే ఏమే అంటే మీ నాయన మీ తాత వాళ్ళు ఏమన్నా సపరేట్గా పైనుంచి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా చేసి పెట్టినారా? ఏందంటాలే చూడండి. అంటే నేను అదే చెప్పేది, వాళ్ళ జనాభా ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు ఆ మాదిరి ప్రవర్తిస్తారో నాయన ఆ పరిస్థితి తెచ్చుకోకుండా. ఇప్పుడు అస్సాంలో నేను చెప్తానే ఉన్నా, గతంలో కూడా అస్సాంలో కూడా స్వాతంత్రం రాకముందు 14% నుంచి ఇప్పుడు 40%కి వెళ్ళిపోయింది. ఎక్కడైనా కానీ వాళ్ళ జనాభా పెరిగితే ఇట్లాంటివి వచ్చాయి. అందుకే అన్నీ మూసుకొని ముందు జాగ్రత్తగా మనం జాగ్రత్త పడదాము, అందరం ఐకమత్యంగా ఉండదని చెప్పి నేను పదే మొత్తుకునేది అందుకే అనమాట. అది మ్యాటర్. అయితే ఏంటంటే వాళ్ళ ఊహదంపుడు వ్యవహారాలకు మనోళ్ళు బెదిరిపోకుండా మన హిందువులు ఏంటంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం, ఇంకా అదే దాన్ని కంటిన్యూ చేశారు. అంతేనయ్యా, ఇంకా 30 మందికి పైగా ఈ రాడికల్స్ ఒక్కసారిగా విరుచుకుపడిపోయి ఈ గణేష్ మండపాల మీద పెద్ద ఎత్తున ఈ రాళ్ల దాడి చేయడం ప్రారంభించారు. అయితే సూరత్లోని హిందువులు ఈసారి తిరగబడినారు. అక్కడ రాళ్ళు విసురుతున్నటువంటి రాడికల్స్ మీద వీళ్ళు ఎదురు తిరిగినారు సింహాల మాదిర. హిందువులంతా కలిసికట్టుగా వెళ్ళి రాళ్ళు విసురుతున్న ఈ రాడికల్స్ని అయితే కుక్కలు కొట్టేట్టు శతగొడ పారు దొబ్బినారు. దొరికినట్టు ఎరగదీసి ఏలో ఊతికి ఆరేశారు అట్లా. అంతేకాకుండా 6 జిహాదీలను పట్టుకొని వాళ్ళ బాగా గజ్జిపూజ బాగా చేసి వాళ్ళని ఏంటంటే ఆ సూరత్ పోలీసులకు అప్పగించారు. అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి గుజరాత్ పోలీసులు అంటే చూస్తూ ఉంటేనేమో మనోళ్ళు ఇంకా ఆవేశం కట్టలు తెంచుకునేది అనమాట. ఇంకేంది వీళ్ళ పాటికి వీళ్ళు పండగలు చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ళు దొబ్బుతూ ఉంటే ఇంకేం చక్కపచ్చని చేస్తారు కాదు కూర్చొనే ఇంకెట్లా చేస్తారో ఏం తట్టుకోలేకపోయినారు. ఆవేశంతో రోడ్ల మీదకి ఎక్కినారు. ఇంకా మన వాళ్ళకి ఇంకా ఆవేశం దాన్ని కంట్రోల్ కాల. ఊరినైనా చూస్తే పరిస్థితి అంతా అదుపు తప్పెట్టుకోవాలని చెప్పేసి గుజరాత్లో ఉండే ఆ సూరత్ పోలీసు వాళ్ళంతా కూడా రియాక్ట్ అయిపోయినారు. అప్పటికప్పుడు 1000 మంది అదనపు బలగాలను ఈ సూరత్లోనే సయ్యద్పురా ఏరియాలో మొత్తం అంతా కూడా మోహరించేశారు. అంతే. ఇక రాళ్ల దాడులు చేస్తున్నటువంటి ఆ రాడికల్స్ మీద పోలీసులు అయితే ఇరుచుకుపడిపోయినారు. దొరికినట్టు వాళ్ళు కూడా వీళ్ళు ఒక పక్కన కొడితే వాళ్ళు ఒక పక్కన వాళ్ళని ఉతికి పారేశారు. రాత్రి ఈ రాళ్ల దాడులు చేసినటువంటి 33 మంది రాడికల్స్ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళని బొక్కలేశారు. ఇక రాత్రంతా వాళ్ళకైతే అదేందన్నట్టు ఆ డుబ్బు చిక్కు అన్నట్టు ఇంకా పోలీస్ మర్యాద అంటే ఎటుంటాయి మీరందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఆ మాదిరిగా వాళ్ళ మర్యాదలు అయితే మామూలుగా లేవు. ఒక్కడు కూడా 2 కాళ్ళతో నడిచినోడు లేడు. ఇది మాత్రం పక్కా. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి గుజరాత్ హోమ్ మినిస్టర్, ఆయన పేరు హర్ష సంఘవి, ఆయన వెంటనే ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులకు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పినారు. అంతేకాకుండా వాళ్ళకు పటిష్టమైన భద్రతను కూడా కల్పించారు అక్కడ. అంటే రాడికల్స్ రాళ్ల దాడులు చేయడం, వెంటనే 1000 మంది పోలీసులు రప్పించడం, రాళ్ల దాడులు చేస్తున్న ఈ రాడికల్స్పై లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయడం, వాళ్ళపై కేసులు నమోదు చేయడం,
హోమ్ మినిస్టర్ వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించడం, స్వయంగా ఆయన ఇప్పుడు ఏ గణేష్ మండపం మీద అయితే రాళ్ళు వేశారో ఆ గణేష్ మండపానికే స్వామివారికి ఇచ్చే హారతలో పాల్గొని అక్కడుండే హిందువులందరూ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఒక్క రాత్రిలోనే జరిగిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ విషయంలో హిందువులు శాంతించాల. ఆ కారణంగా తమపై రాళ్ల దాడులు చేసిన రాడికల్స్పై కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేశారు. ఏంది దీంతో వీళ్ళు సాటిస్ఫై కాల, ఇంక లేదు ఈ మార్చి జరగకూడదు, ఇంతకు మించి మాకేదో కావాలన్నట్టు. అందుకు అంగీకరించినటువంటి ఈ గుజరాత్ హోమ్ మినిస్టరు ఈ హర్ష సంఘవి గణేష్ మంటపాల మీద రాళ్ల దాడి చేసిన రాడికల్స్ ఇళ్ల మీద ఈ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించారు. ఏది మన యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తారు చూడు ఆ మాదిరిగా. మనకున్న సమాచారం వరకు ఏంటంటే ఇప్పుడు దాకా ఒక 6 మంది ఈ రాళ్ళు ఇసిరేసిన ఈ రాడికల్స్ ఇళ్ళని అయితే ఈ బుల్డోజర్ చేయడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే సాఫ్. అంతేకాకుండా ఇక్కడ ఏం తెలిసిన ఇంతవరకు మనం వినని విషయం ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఉంటారు కదా, ఆ రేషన్ కార్డులు కూడా రద్దు చేయాలని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చూడండి ఏంగా అంటే వాళ్ళ జీవితంలో ఇంక వాళ్ళకి రేషన్ కార్డులే, వాళ్ళకి ఇంకంతే. నాకు తెలిసి ఒక రేషన్ కార్డే కాదు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎటువంటి పథకాలు కూడా అందకుండా ఇటు వాళ్ళందరికీ నిలిపేయాలి. లేకపోతే మూసుకొని ఉండేవాళ్ళు ఉండకుండా, బతికేవాళ్ళు ఏదో బతకుండా, లేకపోతే దొబ్బితిన మదం అదే. వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటారు. ఇవి రాళ్ళు ఇసిరాల్సినంత అవసరం ఉన్నది. అంత మతోన్మాదం, అంత మత పిచ్చింది. చెప్పాలంటే ఇలాంటి వాళ్ళందరినీ దొబ్బకపోయి ఆడ అరేబియా మహాసముద్రంలో దొబ్బాలి వీళ్ళందరినీ. అట్లా దీంతో రాడికల్స్ మీద గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలకు అందరి నుంచి అయితే హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ నేను ఇంకో మాట చెప్తా. కొంతమంది ఏంటంటే దాంకొని నీళ్ళల్లో ఉంటే తలుపులు పగలగొట్టి బేగాలు పగలగొట్టి మరీ జుట్టు పట్టుకొని ఏడ్చుకొచ్చినారు. అట్లా చేశారు గుజరాత్ పోలీసు వాళ్ళు. నాయనా మీకు దండం పెడతా, ఎవరైనా కూడా తప్పు చేసే స్వామి మీరు సరే తెలంగాణ ఒకవేళ ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోలీస్ అన్నలు ఉండొచ్చు, అది తెలంగాణలోనే కావచ్చు ఆంధ్రాలోనే కావచ్చు, ఎవడైనా ఆ విధమైన చర్యలు ఎవడైనా చేసినాడంటే ఎవరైనా కానీ ఎరగదీసిమారు మొత్తం అండి. తప్పు ఎవడు చేసినా కూడా తప్పే, ఈడనిలే ఓడనిలే. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే 10 మందికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.